శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూన్ 2వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అదేవిధంగా ఈ వీడియో పైన జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అని చూస్తే గనుక, వీరు చేస్తున్నటువంటి పనులలో మీ పరిమితిని మించి అస్సలు అలసిపోవద్దు. ముఖ్యంగా ఒత్తిడికి గురి అయ్యేటటువంటి సూచనలు ఉంటున్నాయి. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు తగిన విశ్రాంతి తీసుకోవడం అనేది అవసరపడుతోంది. ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతోంది. అదేవిధంగా మేషరాశి వారికి ఎప్పటి నుండో మీకు చెందాల్సినటువంటి డబ్బులు, మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీ చేతికి అందబోతోంది. మీరు భవిష్యత్తులో ఆర్థికంగా దృఢంగా మారబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఇప్పటి నుండి కూడా డబ్బులను సేవింగ్స్ చేసేటటువంటి పనులు మొదలు పెడితే మీరు ఆర్థికంగా చక్కగా వృద్ధిలోకి వస్తారు. మేషరాశి జాతకులకు అనేక రకాలుగా కూడా మీకు మంచి మార్గంలో కూడా శుభం చేకూరబోతోంది. విఘ్నాలు ఉన్నా కూడా అంతిమంగా విజయం మీదవుతోంది. అనవసరమైనటువంటి చర్చల్లో తలదూర్చకూడదు. ఇక అవసరాలకు ధనం కూడా మీ చేతికి అందబోతోంది. మీకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి రేపటి నుండి కూడా బయటపడగలుగుతారు. శత్రువులపైన కూడా మీరు విజయం సాధిస్తారు. సమష్టిగా సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మీకు అధిక కృషి అవసరపడుతోంది. గుర్తింపు కూడా మీకు లభిస్తోంది. వ్యయం పెరగకుండా చూసుకోండి. వాహన సౌఖ్యం లభిస్తోంది. ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా మారుతోంది. మీరు చేసే పనులు సమయానికి పూర్తి అవుతాయి. పై అధికారుల మెప్పుని పొందుతారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు వేసే ప్రతి ప్రణాళిక కూడా ఇప్పుడు అద్భుతంగా ఫలించబోతోంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి. అందరూ కూడా మీకు సహాయపడతారు. మంచి సపోర్టుతో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందబోతోంది. అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో పడుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పూర్తి కాబోతూ ఉన్నాయి. పాత మిత్రులను మీరు రేపటి నుండి కూడా కలుస్తారు. విందు వినోదాది కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వారి ద్వారా మీకు కెరియర్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అభివృద్ధి అనేది మీరు చక్కగా సాధిస్తారు. కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త వెంచర్లు రేపటి రోజున ఆకర్షణీయంగా మారుతాయి. మంచి లాభాలు మీరు పొందే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాలను రేపటి రోజున ఎవరితోటి కూడా అస్సలు పంచుకోవద్దు. అది మీకు బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు చేతిదాకా రాబోతోంది. కాబట్టి మీ విషయాలను రేపటి రోజున ఎవరితో కూడా చెప్పడం మీకు అంతా మంచిది కాదు. ఇక మీ దాంపత్య జీవితం కూడా చక్కగా సాగబోతోంది. వైవాహిక జీవితం అనేది అద్భుతంగా మారుతోంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి. సంతోషకరమైనటువంటి జీవితం, సంతోషకర వాతావరణం అనేది నెలకొంటోంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.